afternoon, welcome to 99 TV. నేను ప్రియాంక బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. ఫోన్ టాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ మాజీ ఎంపీ సంతోష్ రావు నేడు సిట్ ముందు హాజరు కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీ హిల్స్ పిఎస్ లో విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపారు సిట్ అధికారులు. ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్ హరీష్ రావుకు నోటీసులు జారీ చేసి విచారించిన సిట్ తాజాగా మాజీ ఎంపీ సంతోష్ కు నోటీసులు ఇచ్చింది. సిట్ నోటీసులపై స్పందించిన మాజీ ఎంపీ సంతోష్ రావు విచారణకు హాజరై పోలీసులు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తానని తెలిపారు. ఫోన్ టాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ మాజీ ఎంపీ సంతోష్ రావు నేడు సిట్ ముందు హాజరు కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీ హిల్స్ పిఎస్ లో విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపారు సిట్ అధికారులు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ లైవ్ లో అందిస్తారు. తేజ ప్రియాంక, ఇటు తెలంగాణ రాష్ట్రంలో చాలా తీవ్ర సంచలనంగా మారినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో అయితే మాత్రం మొత్తంగా సిట్ అధికారులు వేగం పెంచారు అన్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. ఎందుకంటే సిట్ ముందుకు మనం చూస్తే ఈ జనవరి 20వ తేదీన ఈ నెల 20వ తేదీన మాజీ మంత్రి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నేత ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హరీష్ రావు ఆయన హాజరైనటువంటి పరిస్థితి చూసాం. సిట్ ముందు హాజరయ్యారు. సుదీర్ఘంగా సిట్ 7 గంటల పాటు హరీష్ రావును విచారించిన పరిస్థితులు కూడా మనం చూసాం. అనంతరం ఇటు ఈ నెల 23వ తేదీన ఇటు కేటీఆర్ కూడా, అంటే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ కూడా సిట్ ముందుకు హాజరయ్యారు. ఆయనకి సిట్ సిఆర్పిసి 160 కింద నోటీసులు ఇచ్చింది. ఆయన హాజరయ్యారు. ఆయన్ని కూడా సుదీర్ఘంగా 7 గంటల 30 నిమిషాల పాటు, అంటే 7:30 గంటల పాటు సిట్ అయితే విచారించిన పరిస్థితులు చూసాం. అయితే తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇస్తారేమో, డెఫినెట్గా ఇస్తారు, ఈసారి సిట్ నోటీసులు కేసీఆర్కే ఉంటాయి అనేటువంటి సర్వత్రా అనుకున్నారు. అట్ ద సేమ్ టైం ఎవరికి ఇస్తారు అనేటువంటి ఉత్కంఠత కూడా రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఇదే నేపథ్యంలో తాజాగా సిఆర్పిసి 160 కింద మాజీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావుకి అయితే సిట్ నోటీసులు ఇచ్చింది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆయన హాజరు కావాల్సిందిగా కూడా, అంటే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ సిట్ అధికారుల ముందు ఆయన హాజరవ్వాలి, విచారణకు హాజరవ్వాల్సిందిగా ఆదేశించినటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లో, అంటే మరొక గంటలో ఆయన అక్కడి నుంచి ఆయన నివాసం నుంచి చేరుకొని ఆయన జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి చేరుకోబోతున్నారు. అక్కడ సిట్ అధికారుల ముందు అయితే హాజరవుతారు. సిట్ అయితే పూర్తి స్థాయిలో అయితే మాత్రం కొన్ని అంటే ఆధారాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఫోన్ ట్యాపింగ్ జరిగినటువంటి సందర్భాల్లో ఏవైతే సిట్ సేకరించినటువంటి ఆధారాలు, గతంలో ఇచ్చినటువంటి వాంగ్మూలాలు, స్టేట్మెంట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ముందుంచి వారితో అడగబోతుంది, ప్రశ్నించబోతుంది అన్నట్లుగా తెలుస్తుంది. అనంతరం తర్వాత కేసీఆర్ కూడా సిట్లు నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది అనేటువంటి విధంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా మరి కాసేపట్లో అయితే మాత్రం ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు అయితే ఆయన ఈరోజు సరిగ్గా 3 గంటలకు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ సిట్ అధికారుల ముందు విచారణకు హాజరవబోతున్నారు అన్నట్లుగానే మనం చెప్పాలి. ప్రియాంక,
తేజ చెప్పండి, అయితే ఇప్పటికే హరీష్ రావుకు అలాగే కేటీఆర్ కూడా విచారణ పూర్తయింది. ఆ విచారణలో ఏవైతే వారిని ప్రశ్నలు అడిగారో అవే ప్రశ్నలు ఇటు సంతోష్ రావు కూడా సంధించే అవకాశం ఉందా? వాటి కొనసాగింపు విచారణ కొనసాగుతుందా? ఖచ్చితంగా ప్రియాంక, ఎందుకంటే ఇటు సుదీర్ఘంగా 7 గంటల పాటు హరీష్ రావుని విచారించడం జరిగింది. ఒక అరగంట ఎక్కువగానే, అంటే కేటీఆర్ని 7.5 గంటల పాటు సిట్ విచారించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు ఇటు హరీష్ రావుని కానీ లేదంటే కేటీఆర్ని కానీ వీరిద్దరిని కూడా విచారించేటప్పుడు సిట్ అధికారులు అయితే వారి దగ్గర ఉన్నటువంటి ఆధారాలు, వారి దగ్గర ఉన్నటువంటి గతంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వారి ముందుంచి ప్రశ్నించినట్లుగా అయితే తెలుస్తుంది. అయితే సజ్జనార్ కూడా మనం చూసాం, ఆ రోజు సజ్జనార్ కూడా ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆయన ఒక ట్వీట్ కూడా చేశారు. కేవలం వారిని ప్రశ్నించడం జరిగింది. మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో సిట్టు సేకరించినటువంటి ఆధారాలు ఏవైతున్నాయో వాటన్నిటిని ఆధారాలను ముందుంచే వాటి విధంగా కూడా ప్రశ్నించడం జరిగింది. ఎవరు కూడా వివిధ రకాలైనటువంటి వార్తలు వస్తున్నాయి, వాటన్నిటిలో కూడా అవాస్తవమైనటువంటి వార్తలను ఎవరు నమ్మొద్దు అనేటువంటి స్థాయిలో కూడా సజ్జనార్ చెప్పారు. ఇప్పుడు మీరు అడిగినట్లుగా కూడా అదే తరహాలో, అంటే ఏవైతే సిట్ అధికారుల దగ్గర సేకరించిన ఆధారాలు ఉన్నాయో ఆ ఆధారాల ఆధారంగానే ఈరోజు సంతోష్ రావును కూడా విచారించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ విచారణ కూడా సుదీర్ఘంగా ఒక 4 గంటల పాటు, అంటే సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటలు 8 గంటల వరకు కూడా సంతోష్ రావును విచారించేటువంటి అవకాశం కనిపిస్తుంది అన్నట్లుగానే మనం చెప్పాలి ప్రియాంక. రైట్ తేజ, థ్యాంక్ యూ.